వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారి సభకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి ఆక్సిజన్ అదే అయిపోయినట్టుంది. సరే, ఆ ఆక్సిజన్ గురించి మధ్యాహ్నం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా తెలంగాణ రక్షణ సేన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారు, మాజీ ఎంపీ, లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉండొచ్చినటువంటి మహిళా నేత. ఆవిడ ఒక చిన్న స్టేట్మెంట్ నిన్న ఇస్తూ ఏదో మాట్లాడారు, ఒకసారి చూద్దాం. లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, వానాకాలం వస్తుంది. మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, వానాకాలం వస్తుంది. మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణలో మీరేం చూడక్కర్లేదు, ముందు మీ క్యాపిటల్ మునుగుతుంది వర్షం వచ్చినప్పుడల్లా. అట్ ద సేమ్ టైం మీ సచివాలయంలో సీఎం సీటు కిందకి నీళ్లు రాకుండా చూసుకోండి అని తెలంగాణ రక్షణ సేన, దానికి అసోసియేషన్ కూడా యాడ్ చేసినట్టున్నారు, బయటికి తెలియదు. కానీ దానికి సంబంధించి కవిత గారు చేసినటువంటి వ్యాఖ్య అంటే పాపం ఆవిడకి తెలియదేమో. అమరావతి మునుగుతోంది, రాష్ట్ర రాజధాని మునుగుతోంది అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏమైనా ఈత కొట్టి, లేదంటే ఏరియల్ వ్యూ చేసి ఇవన్నీ చూసొచ్చారా? లేదంటే అమరావతి సెక్రటేరియట్లో కవిత గారికి ఏమన్నా స్పెషల్ క్యాబిన్ ఇచ్చి అక్కడ అమ్మా మీరు తెలంగాణ రక్షణ సేన మాత్రమే కాదు తెలుగు రక్షణ సేన అని ఎలాగో పేరు మార్చుకుంటారు తర్వాత, అందుకని ముందుగానే మీకు క్యాబిన్ ఇచ్చాను రండి అని చెప్పి ఆవిడ అక్కడ కూర్చోబెడితే ఆవిడ చూసారా సీఎం సీటు కిందకి నీళ్ళు వస్తున్నాయా లేదా అని? ఆయన సీఎం సీటు కిందకి నీళ్ళ గురించి కవిత గారు మాట్లాడడం ఏంటి? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సీఎంగా చేశారు, ఇప్పుడు కూర్చోడానికి సీటే లేదు కదా, సీటే లేదు కదా. అమరావతిలో అక్కడ 2 చెరువులు తవ్వుతున్నారు బేసిక్గా. ఆ చెరువులు తవ్వుతుంటే నీళ్ళు అక్కడ వస్తాయి, వాటిని చూపించి అదుగు అమరావతిలో మునిగిపోతుందని చేసేటువంటివన్నీ చూసి సోషల్ మీడియాలో ఇవిడ ఇలా మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కానీ కాదు. సరే, ఇక్కడ ఒక వీడియో చూపిస్తే, చిన్న బిట్టే, ఎక్కువ కాదు. చూసారుగా, ఆ వెనకాల మీకు కనిపిస్తున్నటువంటిది అది అమరావతి సెక్రటేరియట్ అనమాట. ఆ పక్కనే ఉన్నటువంటిది తెలుగుతల్లి ఫ్లైఓవర్, దాన్ని పేరు మార్చారు, నాయన నరసింహారెడ్డి లేదంటే ఇంకోటి ఏదో మొత్తానికి పేరు మార్చారు, ఏదో చేశారనమాట. అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయంటే అమరావతి మన కనకదుర్గ వారధి ఉంది చూసారా, అక్కడి నుంచి మన కృష్ణా బ్రిడ్జ్ నుంచి దాటి అలా వెళ్ళి ఉండవల్లి పెనుమాక అలా వెళ్తుంటే అక్కడ కట్టినటువంటి రాజసౌధం అనమాట. అది హైదరాబాద్ సెక్రటేరియట్ కాదు, అది హైదరాబాద్ సెక్రటేరియట్ కాదు, తెలంగాణలో లేదు, అది ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉంది. కవిత గారు దాన్ని చూపించే అంటున్నారు. అది కట్టించింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందులో సీఎం సీట్లో కూర్చున్నది ఎవరు ఇప్పుడు? కేసీఆర్ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళ సీట్ల కింద నీళ్లు వెళ్తున్నాయా లేదా అనేది చూసుకోకుండా అక్కడున్నటువంటి ఇవి వస్తాయని ఎలాగంటారు? ఎలాగా చూసుకోబడలా కొంచెం? వర్షాలు పడుతున్నాయి అంటే నిన్న నైట్ లేదు, మొన్న నైట్ పడినటువంటి వర్షానికి టీఎన్జిఓ కాలనీలో మొత్తం అక్కడ రోడ్లన్నీ నీట మునిగాయి. రాత్రి 12:30, 1 గంట సమయానికి కవిత గారు అక్కడికి ఒకసారి వెళ్ళుండాల్సిందే. పంజగుట్ట ఫ్లైఓవరు తర్వాత పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, దాని మీద కూడా వర్షం భారీగా పడుతుంది అంటే ఒకసారి వీడియోలు చాలా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా వెతికి చూపించాల్సిన పని లేదు, తెలుసు వాళ్ళకు కూడా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో మాట్లాడాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి తాపత్రయం, అమరావతి మీద విషం జిమ్మాలి. అందుకని చెప్పి ఇప్పుడు అంటే ఈవిడికి బేసిక్గా పవన్ కళ్యాణ్తో మాట్లాడడానికి, ఇంకోళ్ళు గురించి మాట్లాడడానికి ఏం లేదు, ఈ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది చూసారా, ఆ ఎగ్జిస్టెన్స్ ఇన్స్టింక్ట్ అనే దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. దీన్ని రాజకీయ అపరిపక్వత అంటారు, అపరిపక్వత. సో దాంతో ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఈ మాటలు మాట్లాడడం ఇదంతా ఇంకోటి కానే కాదు. హైదరాబాద్లో ఎక్కడెక్కడ మునుగుతాయి? కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి వరదల వీటిల్లో ఉప్పల్లోకి ఎమ్మెల్యేలు బోట్లు వేసుకుని ఎందుకు వెళ్ళారు? హైడ్రా వచ్చిన తర్వాత కూలగొట్టినటువంటి కొన్ని గోడలు, కొన్ని లేఅవుట్లు, వీటి తర్వాత ప్రజలు బయటకు వచ్చి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు హైడ్రాకి? అంటే వర్షం వచ్చిన ప్రతిసారి మేము మునుగుతూ ఉండాలి ఇక్కడ ఇలాగా, మీరు ఇచ్చినటువంటి పర్మిషన్లకి, కట్టిన ఆక్రమ కట్టడాలకి, వీటికి. అప్పుడు మాత్రం తెలంగాణ మునగలేదు. మరి
హైదరాబాద్ వర్షం వస్తే చిన్న చినుక్కే రోడ్లన్నీ కూడా పాపం పోలీస్ కానిస్టేబుల్ సోదరులు ఎంతోమంది మోకాల నుంచి నడువులోతు నీళ్లలో వెళ్ళి ఆ మ్యాన్ హోల్స్లో ఎక్కడ పడిపోతారని భయం వేస్తుంది, అవన్నీ క్లియర్ చేసి నీళ్లు క్లియర్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు వాళ్ళు కూడా పాపం కష్టపడుతున్నారు. హైదరాబాద్ మునుగుతోంది మరి అప్పుడు అక్కడ, అందుకే చేస్తున్నారు. ఇవిడికి అమరావతి మునిగిపోయిందిట, అక్కడికి వెళ్ళి చూసుకోవాలట ఏమన్నా ఉంటే, సచివాలయంలోకి నీళ్లు రాకుండా చూసుకోవాలట. ఆ సచివాలయానికి బొక్కలు పెట్టింది ఎవరో, పైపులు కోసింది ఎవరో, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. అప్పుడున్నటువంటి తమరి తండ్రి గారి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వచ్చి కాళ్ళు మొక్కి ఖర్జూర పళ్ళు పెట్టించుకున్నారు కదా, ఆ హయాంలో ఏం జరిగిందో వాటి మీద మాట్లాడితే సరిపోతుంది. తర్వాత ఇంకా సరే లిక్కర్ లెక్కలు పక్కన పెడదాం కాసేపు. కాళేశ్వరం బొక్కలు కనిపించట్లేదమ్మా. కాళేశ్వరం మీద కట్టింది ఎవరు? ఏమనంటే ఇప్పుడు బయటకు వచ్చేసాను కాబట్టి హరీష్ రావు, సంతోష్ రావు, లేదంటే ఇంకొకళ్ళు అని మాట్లాడతారు. దాని కర్త కర్మ క్రియ అయినటువంటి కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం ఏం చేశారు? 1,00,000 కోట్లు మాట్లాడతారా? మాట్లాడగలరా? విధ్వంసపు రాజకీయాలు, విద్వేషపు రాజకీయాలు ఆపి కొంచెం ప్రోగ్రెసివ్గా మంచిగా, ఎందుకంటే జాగృతి సంస్థ బతుకమ్మ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక మహిళగా, ఒక మంచి వాగ్దాటి ఉన్న నాయకురాలుగా గుర్తింపు పొందారు. అంటే మీకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటుగా మీరు ఎమర్జ్ అవ్వడం చూసి చాలామంది అభినందించారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇకపైన అసలు ఎవ్వరూ కూడా పట్టించుకోరు. సమస్య లేదు. రాజకీయంగా మీరు మీ గోతులు మీరే తీసుకుంటున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికన్నా వచ్చి సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు విత్ డ్యూ పర్మిషన్స్. కానీ ఆ పర్మిషన్స్ బలవంతంగా క్యాన్సిల్ చేయించడాలు, లేదంటే రెచ్చగొట్టేటువంటివి చేసి మాట్లాడాలంటే ఒకళ్ళకి టైం వస్తుంది ఖచ్చితంగా. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ సెటిల్ అవుతాయి. ఇదే వాళ్ళు చెప్తున్నటువంటిదే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.